జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధికి మునుపెన్నడూ లేని విధంగా నిరంతర కృషితో ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. అంతేకాకుండా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు భారీ ఎత్తున చేపట్టామన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గద్వాల జిల్లా కేంద్రంలో నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మంజూరు నిర్మాణ పనులు, నూతన బస్టాండ్ నిర్మాణం, గట్టు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. అభివృద్ధిని చూపి ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా చెబుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం అందిస్తున్న ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు తాను చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో 300 పడకల హాస్పిటల్ కానీ, గట్టు నెట్టెంపాడు ప్రాజెక్ట్ అయినా కానీ తాను చేసిన అభివృద్ధి తనని మరోసారి గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గద్వాల జిల్లాలో ఎలాంటి అభివృద్ధి చేశారు ఇప్పటివరకు? అంటే గతంలో మీకు అందరూ గతం కూడా చరిత్ర తెలవాలి. గతంలో ఇక్కడ వివిధ పార్టీలు ప్రాతినిధ్యం వహించినాయి. వాళ్ళ గతంలో సమర్సిమాడి గారు, అదేవిధంగా పాగపుల్లారెడ్డి గారు, డికే సత్యారెడ్డి గారు, అదే డికే అర్ణ, భరత్ సింహారెడ్డి, గోపాల్ రెడ్డి, భీముడు, అంటే వివిధ వ్యక్తులు గతంలో పరిపాలించినారు. దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన, అంటే నేనేదో గొప్పని కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక గౌరవ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ప్రజల సమస్యల గురించి నిరంతరం తెలిసిన పార్టీ. ఇప్పుడు గత పార్టీలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, లేదనను, ఎవరికి తోచిన విధంగా చేసినారు. అంత అభివృద్ధికి డబల్గా, అంటే ఈ 75 సంవత్సరాల్లో 68 సంవత్సరాలు వివిధ పార్టీలు పరిపాలించినాయి మనల్ని. 68 సంవత్సరాలు ఈ 9 ఇయర్స్లో 9 ఇయర్స్లో అభివృద్ధి అనేది కళ్ళకు కనిపించే విధంగా ఉంది. మేము గద్వాల అనేది ఒక నడిగడ్డ ప్రాంతం అంటారు దీన్ని. ఈ నడిగడ్డ ప్రాంతము 2 నదుల మధ్యలో ఉండే. ఇక్కడ అర్ధ కిలోమీటర్ ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో కృష్ణానది ఉంది. ఓ 10-15 కిలోమీటర్ దూరంలో తుంగభద్ర ఉంది. 2 నదుల మధ్య ఉన్నప్పుడు సాగునీటి సమస్య ముఖ్యంగా గారు ముఖ్యమంత్రి అయినాక దాన్ని ఆగమేఘాల మీద ఒక యుద్ధ ప్రాతిగా 600 కోట్లు పెట్టి 680 కోట్లు అడిషనల్గా ఖర్చు పెట్టి ఈరోజు మళ్ళీ 140,000 ఎకరాలకి మనం నీరు ఇవ్వగలుగుతాం. అంటే 2 కాన్స్టిట్యున్సీల్లో 140,000 ఎకరాలకి ఈరోజు సాగునీళ్ళు ఇవ్వగలిగాం. అలా సాగునీళ్ళు కొంత ఎత్తు ప్రాంతమైన గట్టు ప్రాంతంలో ఒక 9 గ్రామ పంచాయతీ నీళ్లు లేని పరిస్థితి, కరువు కాటకలు నిలయమైన ఆ ప్రాంతాన్ని మళ్ళీ ఈరోజు 2 TMC దగ్గర, ఆలూరు దగ్గర దాన్ని మళ్ళీ పంపింగ్ చేసి గట్టు ఎత్తిపోతల పథకానికి ఒక 600 కోట్లతోన ఈరోజు వర్కులు స్టార్ట్ చేసుకోవడం. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక చేయగలిగినాం. పార్టీ అనేది ఎవరు ప్రజలకు మేలు చేస్తారో, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుని కొరకు చూస్తారు తప్ప మళ్ళీ ఈరోజు ఎవరి కొరకు వస్తుందంటే దాని ప్రజాస్వామ్యం. టీఆర్ఎస్ పార్టీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్షులు, దానికి ఏమి అనుకుంటే అదే జరుగుతుంది తప్ప ఎవరిని ఆశపడవచ్చు. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో గద్వాల జిల్లా నియోజక ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అనుకుంటున్నారు? 100% ఆశీర్వదిస్తారా? నేను అప్పటికన్నా ఎక్కువ మెజార్టీతో గెలిస్తాను, పూర్తిగా విశ్వాసంగా ఉన్నాను. ఎందుకంటే నేను చేసిన అభివృద్ధి కార్యక్రమం కానీ ముఖ్యంగా శాంతియుతమైన వాతావరణం గద్వాల్లో గతంలో కన్నా భిన్నమైన పరిస్థితి. ఈరోజు గతంలో రోజు భయపడే పరిస్థితి, ఈరోజు భిన్నమైన పరిస్థితి. ఎక్కడ ఏ మహిళ కానీ ఎవరు కానీ ధైర్యంగా తిరిగే పరిస్థితి ఈరోజు. అంటే గ్రామాల్లో ఎటువంటి అలజడులు లేకుండా ఈరోజు శాంతి భద్రతలు కానీ మైనార్టీస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు స్వచ్ఛంగా జీవిస్తున్నారు. నడిగడ్డ జోగులాంబ గద్వాల జిల్లాలో రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతోనే గెలుస్తా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ షౌకత్తో రహీం, 6 TV, గద్వాల నుంచి.